న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులతో చాలా తీవ్రంగా మనస్తాపం పడుతున్న వాళ్ళు, సఫర్ అవుతున్న వాళ్ళ సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఫండమెంటలీ మన పొల్యూషన్ ఇండెక్స్ చూసామంటే అసలు గుండె దడదడ అనిపిస్తుంది అనమాట. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. హౌ డు యు డిఫైన్ సిఓపిడి? ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల ఎయిర్ వేస్ మనం పీల్చుకున్నప్పుడు గాల్లో ఉండే ఆక్సిజన్ మన బ్రాంకియోల్ సిస్టమ్ ట్రీ లాగా ఉంటుంది. ఆ సిస్టమ్ నుంచి మళ్ళీ మెయిన్గా వచ్చేసి బ్రాంకియల్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. సో ఇది ఎంత కామన్ గా చూస్తున్నాం? మీకు మన ఇండియాలో హార్ట్ డిసీజ్ ఇస్ ద ఫస్ట్ మోస్ట్ కామన్ హార్ట్ అటాక్. ఓకే, సెకండ్ వన్ ఈస్ స్ట్రోక్, థర్డ్ ఏమనుకుంటున్నారు మీరు? సిఓపిడి. ఎస్, దట్ ఈస్ లంగ్ అటాక్. Actually, every year November is COPD awareness month. 30 to 50 lakhs deaths in India just because of COPD. ఆక్సిజన్ అందక, ఊపిరాడక మరణిస్తున్న వాళ్ళ సంఖ్య. Yes. ఇట్ ఇస్ వెరీ స్కేరీ అండి చెప్తుంటే. మీరు ఈ సిఓపిడి అగ్రవేట్ అయ్యే సీజన్స్ ఏమన్నా ఉంటాయా? COPD అగ్రవేట్ అయ్యేది మెయిన్గా వచ్చేసి ఎలర్జీ ట్రిగ్గర్ చేస్తుంది. ఎస్. సిఓపిడి ఏమో మేనిఫెస్ట్ అవుతుంది. ఎస్. స్మోకింగ్ గురించి ఒక నిమిషం మాట్లాడుకుందామండి. తప్పకుండా. స్మోకింగ్ లో మీరు ఎన్ని రకాల కెమికల్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అందరికీ తెలిసి నికోటిన్ ఒకటి. 7,000 కెమికల్స్ ఉంటాయి. ఇవన్నీ తెలిసి కూడా ఇప్పుడు ఏ సినిమాకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కింద స్క్రోల్ అయితే ఉంటుంది. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. మీరు స్మోక్ చేస్తున్నారా? 40 ఏళ్ళు పైన పడినాయా? సో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వీడియో, ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులతో చాలా తీవ్రంగా మనస్తాపం పడుతున్న వాళ్ళు, సఫర్ అవుతున్న వాళ్ళ సంఖ్య క్రమేణా పెరుగుతోంది. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, ఫండమెంటలీ మన పొల్యూషన్ ఇండెక్స్ చూసామంటే అసలు గుండె దడదడ అనిపిస్తుంది అనమాట. వీటితో పాటు హెరిడిటరీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ తో పాటు మనం తినే ఆహార వ్యవహారాలు ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టర్ అవుతాయి. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, సిఓపిడి అంటే చాలా కామన్ గా మనం వింటున్నాం. ఇప్పుడు అందరిలో ఏదో ఒక మోతాదులో ఉంది అంటున్నాం. వి హావ్ విత్ us ప్రముఖ పల్మనాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ యాక్చువల్లీ డాక్టర్ గణపతి రెడ్డి గారు సాయి దీప హాస్పిటల్ నుంచి వచ్చారు. యంగ్ డాక్టర్ బై ప్రొఫెషన్ అండ్ చాలా ఇలాంటి కేసెస్ ట్రీట్ చేస్తూ వచ్చారు. లెట్స్ టాక్ టు హిమ్ ఆల్ అబౌట్ సిఓపిడి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. హౌ ఆర్ యు అండి? ఫైన్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ డు యు డిఫైన్ సిఓపిడి? ఇది సిఓపిడి మామూలు ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ కాదు అనడానికి ఏంటి లక్షణాలు? సిఓపిడి అంటే మీరు ఇందాక అన్నట్లు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డిసీజ్ పేరులోనే ఉందండి. క్రానిక్ అంటే చాలా రోజులు, అంటే క్రానిక్ అంటే ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏవైతే మనకు ఎయిర్ వేస్ మనం పీల్చుకున్నప్పుడు గాల్లో ఉండే ఆక్సిజన్ మన బ్రాంకియోల్ సిస్టమ్ ట్రీ లాగా ఉంటుంది. ఆ సిస్టమ్ నుంచి మళ్ళీ ఆల్వియోల నుంచి వెళ్ళి రక్తంలో చేరేంత వరకు ఏదైతే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉందో అందులో ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల డ్యామేజ్ అయిపోతుంది. మెయిన్గా వచ్చేసి బ్రాంకియల్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని క్రానిక్ బ్రాంకైటిస్ అంటారు. ఇంకోటి ఆల్వియోలై, ఏదైతే మనకు బ్లడ్ సర్ఫేస్ తోని టచ్ లో ఉంటుందో ఆ ఆల్వియోలై డ్యామేజ్ కావడం వల్ల దాన్ని ఎంఫైసీమా అంటాం. ఈ రెండుటి కలయికనే మనకు సిఓపిడి అంటాం. సో ఇది కామన్ గా ఎంత కామన్ గా చూస్తున్నాం డాక్టర్ గణపతి గారు? మీకు మన ఇండియాలో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ మీరు ఏమని అనుకుంటున్నారు మేడం? అంటే అందరూ హార్ట్ డిసీజ్ అనుకుంటాం కదా, నేను విన్నది సిఓపిడి తో కూడా. నో, హార్ట్ డిసీజ్ ఇస్ ద ఫస్ట్ మోస్ట్ కామన్ హార్ట్ అటాక్. ఓకే, సెకండ్ వన్ ఈస్ స్ట్రోక్, దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ అటాక్. థర్డ్ ఏమనుకుంటున్నారు మీరు? సిఓపిడి. ఎస్, దట్ ఈస్ లంగ్ అటాక్. సో అంత కామన్గా వచ్చే సిఓపిడి థర్డ్ మోస్ట్ లీడింగ్ కాజ్ ఆఫ్ ది డెత్ ఇన్ ఇండియా గ్లోబల్లీ. అలాంటి దాని గురించి చాలా మందికి అవేర్నెస్ లేదు. అలాంటి వాటిని అవేర్నెస్ తీసుకురావడానికే యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ నవంబర్ మంత్ ఈజ్ సిఓపిడి అవేర్నెస్ మంత్ అండ్ థర్డ్ వెన్స్డే ఆఫ్ ది నవంబర్ ఈజ్ వరల్డ్ సిఓపిడి డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ 30 to 50 lakhs డెత్స్ ఇన్ ఇండియా జస్ట్ బికాస్ ఆఫ్ సిఓపిడి అవుతుంది. అంటే సిఓపిడి అంటే యూ మీన్ ఆ టైంలో వాళ్ళకి ఆక్సిజన్ అందక, ఊపిరాడక మరణిస్తున్న వాళ్ళ సంఖ్య. ఎస్. ఇట్ ఇస్ వెరీ స్కేరీ అండి చెప్తుంటే మీరు. సో దీనికి ఏమైనా డెమోగ్రఫిక్ ప్రొఫైల్స్ ఉన్నాయండి? ఫలానా సిటీస్ లో ఉంటున్న వాళ్ళు, ఫలానా ఏజ్ బ్రాకెట్ వాళ్ళు, విమెన్, మెన్, చిల్డ్రన్ అనడానికి ఏమైనా మనకి స్టాటిస్టిక్స్ ఉన్నాయా? షూర్, ఇది మెన్ లో ఎక్కువ వస్తుందండి. ఓకే. దట్ ఓవర్ ఇప్పుడు ముందు 50 years 60 years ఓల్డ్ ఏజ్ అని చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు 40 years దాటిన తర్వాత నుంచే కామన్ గా మేము చూస్తున్నాం ఇప్పుడు క్లినిక్స్ లో. అండ్ మోర్ ఓవర్ ఇది మోస్ట్ కామన్ ఇన్ స్మోకర్స్లోనే ఎందుకు ఆల్మోస్ట్ 75 to 90% ఆఫ్ సిఓపిడి అక్కర్స్ ఇన్ స్మోకర్స్ అన్నట్లు. నాన్ స్మోకర్స్ వచ్చేసి జస్ట్ ఇప్పుడు మనకు ఈ ఆక్యుపేషనల్ ఇండస్ట్రీస్లో కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేదంటే మైన్స్లో పనిచేసే వాళ్ళు కావచ్చు. మెయిన్గా వచ్చేసి ఎయిర్ పొల్యూషన్. మీరు ఇందాక చెప్పారు స్మోకింగ్ ఇండెక్స్ చూస్తూ ఉంటే ఎలా పెరిగిపోతుందో, మన చిన్న ఉన్నప్పటికీ ఇప్పటికీ పొల్యూషన్ ఇండెక్స్ ఎలా ఉంది. సో ఈ ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, మొత్తం దీనివల్ల ఎవ్రీ ఇంట్లో ఇంతకుముందు ఒక బైక్ ఉండేది, ఇప్పుడు అది
సో 2 to 3 కార్స్ మినిమం ఉంటున్నాయండి. దీనివల్ల ఆ స్మోకింగ్ ఇండెక్స్ అదంతా పెరిగిపోయేసి, సో దానివల్ల ఇంకోటి క్రానిక్ డిసీజెస్ లైక్ ఇప్పుడు ఒకటి ట్యూబర్కులర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అది ట్రీట్ అయిన తర్వాత కూడా పోస్ట్ ట్యూబర్కులర్ సిఓపిడి అనేది ఒక ఎంటిటీ ఉంది. ఆస్తమాని సరిగా ట్రీట్మెంట్ చేయకుండా దాన్ని కన్నా నెగ్లెక్ట్ చేస్తే ఆస్తమా సిఓపిడి ఓవర్లాప్ క్రమేణా అది ఒక ఏజ్ పెరుగుతున్న కొద్ది వాళ్ళు స్మోకింగ్ దాంట్లో యాడ్ అయితే అది సిఓపిడిగా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో సిఓపిడి అయితే మరి ఈ డెత్స్ వింటుంటే అది ఎపిసోడిక్గా వస్తుందని అర్థమవుతుంది. ఎస్, అంటే యు మీన్ అది ఒక పర్టికులర్ బ్రెత్లెస్నెస్ ఎపిసోడ్ వచ్చి స్పాజమ్ లాగా వస్తుందా, ఎలా వస్తుంది దాని? నో సిఓపిడి ఈజ్ ఎ ఇర్రివర్సిబుల్ డిసీజ్. డ్యామేజ్ అయిపోయింది, అది ఇంకా డ్యామేజ్ అయిపోయింది, రివర్స్ కాదు. సో దానివల్ల ఎప్పుడు పేషెంట్ ఇబ్బంది పడుతూనే ఉంటారు. క్రానిక్గా కాఫ్ వస్తూనే ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంటుంది. మొదట్లో అసలు పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా కూడా సిఓపిడి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓన్లీ నడుస్తున్నప్పుడే ఆయాసం వచ్చింది అనుకోండి 50 ఏళ్ళ తర్వాత, ముందులే నాకు ఏజ్ వల్ల ఏజ్ అయింది, నాకు కొంచెం ఆయాసం వస్తుంది అనుకుంటాను. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి అలా వచ్చిందంటే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. బేసిక్ టెస్ట్ చేసేసి సిఓపిడి అని వన్స్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా డయాగ్నోస్ చేస్తే, లైక్ క్యాన్సర్ అనుకోండి, ఎర్లీ డయాగ్నోసిస్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఫస్ట్ చాలా వరకు యాప్ట్గా దీనికి సూట్ అవుతుందండి సిఓపిడికి. ఇంకోటి వచ్చేసి ఎర్లీ డయాగ్నోసిస్. ఇప్పుడు క్యాన్సర్ని త్వరగా డయాగ్నోస్ చేస్తే త్వరగా ట్రీట్మెంట్ తీసుకున్నట్లుగా సిఓపిడిని కూడా త్వరగా డయాగ్నోస్ చేసేస్తే ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకుంటే సివియారిటీ అనేది తగ్గి లైఫ్ అనేది చాలా బాగా ఉంటుంది. సో బ్యూటిఫుల్గా మిగతా లైఫ్ని గడిపేయచ్చు. సో బేసికలీ అంటే ఇది మేనేజ్ చేయడం, మెయింటైన్ చేయడం సాధ్యం. రైట్. సిఓపిడి మామూలుగా వచ్చినప్పుడు అది డయాగ్నోస్ చేయడానికి ఇప్పుడు ఆయాసం ఒక సిమ్టమ్ చెప్పారు. ఆయాసం మెట్ల ఎక్కుతున్నప్పుడు జరుగుతుంది చాలామందికి, అది హార్ట్ వల్ల జరుగుతుంది, చాలామందికి ఇతరత్ర అనీమియా ఉండి జరుగుతుంది. హౌ డు యూ డిసైడ్ అండి? ఎస్, ఒక ఏజ్ తర్వాత, నేను దీనికి సిఓపిడికి పర్టికులర్ ఏజ్ అని చెప్పాను. ఒక ఏజ్ తర్వాత నీకు ఓన్లీ బ్రెత్లెస్నెస్ మాత్రమే వచ్చిందంటే మీరు చెప్పినట్లుగా, సో బ్రెత్లెస్నెస్ కార్డియాక్ డిసీజెస్లో, ఎనీమియాస్లో, ఈవెన్ థైరాయిడ్ దాంట్లో కూడా ఉంటుందండి. కానీ దీనికి తోడుగా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఉండి, నెక్స్ట్ వచ్చేసి వీజింగ్, కాఫ్, ఇప్పుడు మన పిల్లి కూతలాగా సౌండ్స్ వస్తూ ఉంటాయండి. ఎక్సెల్ ఈజ్ లాంగర్. సో అలా ఉండి ఎక్స్ట్రా యాడెడ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ తీసుకునేసి డయాగ్నోస్ చేసుకోవడం ముఖ్యం. అండ్ సిఓపిడి అండ్ హార్ట్ డిసీజెస్ దే గో హ్యాండ్ బై హ్యాండ్. ఈ సిఓపిడి అగ్రవేట్ అయ్యే సీజన్స్ ఏమన్నా ఉంటాయా? సిఓపిడి అగ్రవేట్ అయ్యేది మెయిన్గా వచ్చేసి ఫస్ట్ ఇన్ఫెక్షన్స్. సో ఇప్పుడు ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, న్యూమోనియాస్ కావచ్చు, దాన్ని అక్యూట్ ఎగ్జాజర్బేషన్స్ అంటారు. మీరు అన్నట్లుగా చలికాలం వచ్చింది, చలికాలం వచ్చినప్పుడు మనకు కామన్గా ఫ్లూ వస్తుందని చెప్తాం, ఆ ఫ్లూయే దీన్ని ఇంక్రీజ్ చేస్తుంది. బట్ ఆస్తమాలో డిఫరెంట్గా ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్. అది కోల్డ్ ఎక్కువైనప్పుడు వచ్చేది. దీంట్లో మట్టుకు ఫ్లూ రాకుండా చూసుకోవాలి. కోల్డ్ వెదర్ కావచ్చు, డస్ట్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, పాలెన్ కూడా కావచ్చు. ఎందుకంటే ఆస్తమా సిఓపిడిలో ఈ మధ్య స్టడీస్లో తెలిసింది ఏంటంటే అలర్జీ కాంపోనెంట్ కూడా యాడ్ అవుతుంది. సో అలర్జీ ట్రిగ్గర్ చేస్తుంది, సిఓపిడి ఏమో మేనిఫెస్ట్ అవుతుంది. బేసిక్గా సో ఇది మామూలుగా మనం నెమ్ము చేరడం గురించి వింటామండి, అంటే ఫ్లమ్ బాగా చేరిపోవడం బ్రాంకైలో అక్కడ. అండ్ ఇంకోటి బ్రాంకోస్పాజం గురించి వింటాం, అంటే ఊపిరితిత్తులు కంప్లీట్ గా లోపల ఇట్లా గుంజుకుపోయి ఎయిర్ వెళ్ళదు పైకి లోపల, అది ఆస్తమా అండి. ఓకే, సో ఆస్తమాకి సిఓపిడికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆస్తమా దెర్ ఇస్ నో డ్యామేజ్, జీరో డ్యామేజ్. ఎప్పుడైతే మీరు సమ్ పర్టికులర్ మీ ట్రిగ్గర్ పాయింట్స్కి, చల్లగాలి కావచ్చు, డస్ట్ కావచ్చు, పోలేన్ కావచ్చు, వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే ఇలా ఉండే గొట్టాలు ఇలా ముడుచుకుపోతాయి. సో ముడిచిపోగానే ఇమ్మీడియట్గా సిమ్టమ్స్ వస్తాయి, మళ్ళీ వాటిని బ్రాంకోడైలర్స్ చేసి ప్లస్ ఏదైతే ట్రిగ్గర్స్ ఉన్నాయో వాటికి దూరంగా వెళ్ళిన తర్వాత అవి మళ్ళీ ఓపెన్ అయిపోతాయి. దెర్ ఇస్ నో రెసిడ్యువల్ డ్యామేజ్. సిఓపిడి అలా కాదు, ఇట్స్ ఏ ఇర్రివర్సిబుల్ డిసీజ్, అది పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంది. ఇలాంటివి వచ్చినప్పుడు అగ్రివేట్ అవుతుంది. కానీ ఇప్పుడు సీజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సీజన్ ఎప్పుడన్నా కావచ్చు, వాళ్ళు సిమ్టమాటిక్ కొంచెం సిమ్టమాటిక్గా ఉంటారు. సో అయితే వాళ్ళకైతే ఎలాంటి ట్రీట్మెంట్, ఒకసారి సిఓపిడి డయాగ్నోస్ అయిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి డాక్టర్ గారు? సిఓపిడికి బ్రెడ్ అండ్ బటర్ వచ్చేసి ఇన్హేలర్స్ అండి. ఓకే, హార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి ఇన్హేలర్స్. ఇంతకుముందు ఇన్హేలర్స్ వచ్చేసి 3 రకాలు ఉండేవండి. సో బ్రాంకోడైలేటర్స్లోనే 2 రకాలు, ప్లస్ ఇంకోటి స్టీరాయిడ్ ఇన్హేలర్స్ కూడా ఇవ్వాల్సి ప్లస్ ఆర్ మైనస్ ఉండేది. ఇప్పుడు కొత్తగా సిట్ అని వచ్చింది. సిట్ అంటే సింగిల్ న్యూవర్ ఇన్హేలర్ థెరపీ అని ఉంటుంది. ట్రిపుల్ థెరపీ. దాంట్లో నేను చెప్పిన ఈ 3 కలిసి ఒకటే దాంట్లోనే డైలీ వన్స్ తీసుకుంటే చాలండి. జస్ట్ లైక్ మనకి నేసల్ స్ప్రేలో ఫ్లూకా ఉంటుంది. ఎస్, కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, స్మోకింగ్ సెసేషన్. స్మోకింగ్ గురించి ఒక నిమిషం మాట్లాడుకుందామండి. తప్పకుండా. స్మోకింగ్లో మీరు ఎన్ని రకాల కెమికల్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు?
అందరికీ తెలిసి నికోటిన్ ఒకటి చాలా సివియర్ డ్యామేజింగ్ అని అబౌట్ 7,000 కెమికల్స్ ఉంటాయి ఒక సిగరెట్లో. ఎస్, దాంట్లో టాక్సిన్స్ ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు? 7,000 ఉంటాయి. 7,000 టాక్సిన్స్ మంచివే ఉంటాయి. నో 250 to 300 ఎబో టాక్సిన్స్ ఉంటాయి. దాంట్లో ఆల్మోస్ట్ 70 to 80 కార్సినోజెన్స్ ఉంటాయి. ఇవన్నీ తెలిసి కూడా ఇప్పుడు ఏ సినిమాకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కింద స్క్రోల్ అయితే ఉంటుంది ధూమపానం అండ్ దానికి మద్యపానం యాడ్ చేస్తారు. మన సిఓపిడికి వచ్చేసరికి ధూమపానం ఇంజూరియస్ టు హెల్త్ అని తెలిసినా కూడా మన వాళ్ళు కానిస్తూనే ఉంటారు. సో దాంట్లో ఇప్పుడన్నా తెలుసుకుంటే దాంట్లో అన్ని కార్సినోజెన్స్ ఉన్నాయి, అన్ని టాక్సిన్స్ ఉన్నాయి. సో మనం తీసుకునే చిన్న ఫుడ్లోనే మనం ఎంతో జాగ్రత్త పడాలనుకుంటాం. అలాంటిది ఎందుకు ఇలా స్మోకింగ్ మాత్రం నెగ్లెక్ట్ చేస్తున్నారో ఐ డోంట్ నో. చాలా మంది స్మోకర్స్ మనకు తెలుసు, అంటే వాళ్ళందరికీ సిఓపిడి రాలేదు. ఎస్, సో వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను కదా అని. ఇప్పుడు ఒక స్మోకర్ నా దగ్గరికి వస్తారండి, సిఓపిడి డయాగ్నోస్ చేశాను, మీరు స్మోక్ ఎందుకు చేస్తున్నారండి, చేయకూడదు, ఆపేయండి, ఇంకా మీకు సిఓపిడి డయాగ్నోస్. అదేంటండి మా కొలీగ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నాకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి స్మోక్ చేశారు, వాళ్ళకేమో రాలేదు, నాకెందుకు వచ్చింది, అయినా నేను ఎందుకు ఆపాలి, సో అని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. స్మోకర్ సిఓపిడి అందరికీ రావాలని ఏం లేదు. ఒక స్మోకర్ ఉన్నారండి, ఆ స్మోకర్కి జెనెటిక్స్గా వాళ్ళ జీన్స్ అనేవి ప్రొటెక్టివ్ జీన్స్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ వస్తుంది. ఇంకోటి యాంటీ యాక్సిడెంట్ డిఫెన్స్ సిస్టమ్ అని ఉంటుంది, అది బాగా పనిచేస్తుంది వాళ్ళకు ఛాన్స్ తక్కువ ఉంటాయి. ఇంకోటి ఈ ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ అని జెనెటిక్ కాజ్ ఉంటుంది ఒకటి, అది ఉండే వాళ్ళకి స్మోకింగ్ చేస్తే ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ప్రీటర్మ్ బేబీస్, లో బర్త్ వెయిట్ బేబీస్, చిన్నతనంలో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా స్మోకింగ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి నేను ఇందాక మనం ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ప్లస్ వాళ్ళ ఆక్యుపేషనల్ డిసీజ్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్స్ను బట్టి కూడా వస్తుందని మనం అనుకున్నాం కదా, వాళ్ళు స్మోకింగ్ చేస్తే వాళ్ళు ఇంకెక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక ఇండివిజువల్ ఉన్నారు, రోజుకు ఆయన ఎన్ని సిగరెట్లు పడతారు, ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకున్న డ్యూరేషన్, అండ్ స్మోకింగ్ చేసేటప్పుడు ఎంత డెప్త్గా వాళ్ళు పీలుస్తున్నారు, దీని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇవ్వండి. పాసివ్ స్మోకర్స్ కూడా సిఓపిడి సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం దాన్ని. ఇప్పుడు భర్త మస్తు స్మోకర్ ఉన్నాడు, ఆయన ఇంట్లో అంతా ఎప్పుడు అదే కానిస్తూ ఉంటాడు, ఆయనకు అంటే కామన్ సెన్స్ లేకుండా పక్కన పిల్లలు భార్యలు ఉన్నారని చెప్పేసి కూడా ఏం చేయకుండా చేస్తారు, వాళ్ళందరూ స్మోకింగ్ ఎఫెక్ట్ అవుతున్నారు. దట్ ఈస్ కాల్డ్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ అండి. లాంగ్ టర్మ్ స్మోకింగ్ చేసే వాళ్ళు ఇంట్లో చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ హైలీ పొల్యూటెడ్ సిటీస్లో అలాగే మన ఇంట్లో లక్షణంగా సాంబ్రాణి వేస్తారు తలకి, జుట్టుకి, పిల్లలకి, అది కూడా లంగ్స్ని ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుంది? ఎస్, ఆస్తమా ఉండే వాళ్ళకి ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నా దగ్గర పేషెంట్ చాలా మంది వస్తారండి. సో మా ఆయన ఈ మధ్య కాలంలో యాక్చువల్లీ మొన్న ఒక పెద్ద ఆవిడ వచ్చింది, ఇంట్లో ఏమన్నా సాంబ్రాణి వేస్తారంటే వాళ్ళ ఆయన వంక చూసింది, అంటే కొంచెం 60 years 70 years, మా ఆయన సాంబ్రాణి వేసి నన్ను చంపేస్తున్నాడు అండి అని చెప్పింది. ఇది ఒక ఎగ్జామ్ మామూలుగా చెప్తున్నాను, సాంబ్రాణి వల్ల కూడా వస్తుంది, అగరొత్తిల వాసన సాంబ్రాణి వల్ల వచ్చేసి ఆస్తమా. అది చాలా మంచి అంటే మంచి సోర్సెస్ నుంచి వచ్చే అని కొంతమంది సాంబ్రాణి మ్యానుఫ్యాక్చరర్స్ చెప్తూ ఉంటారు. బట్ పొగ అనేది కాన్సన్ట్రేటెడ్ స్మోక్ అనేది అది మంచిదైనా చెడ్డదైనా లోపల వచ్చేసి మనకి ఆస్తమా పేషెంట్లో మట్టుకి ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అండి, ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ ఇప్పుడు సిఓపిడికి స్లీప్ ఆప్నియాకి ఏమన్నా కనెక్షన్ ఉందండి? ఎస్, సిఓపిడి వాళ్ళల్లో స్లీప్ ఆప్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒబిసిటీ ఉందనుకోండి, సిఓపిడి ఉండి ఒబిసిటీ ఉండి ఇవన్నీ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్. స్లీప్ ఆప్నియా ఇస్ టోటల్లీ డిఫరెంట్ ఎంటిటీ, బట్ డైరెక్ట్ కనెక్షన్ ఏం లేదండి, డైరెక్ట్ కనెక్షన్ ఏమీ లేదు. ఎందుకంటే ఇది కూడా మనకి పల్మాలజిస్ట్లే ఇంటర్వెన్షనల్ పల్మాలజిస్ట్లే హ్యాండిల్ చేస్తారు. స్లీప్ ఆప్నియా ఇస్ టోటల్లీ డిఫరెంట్ ఎంటిటీ, బట్ సిఓపిడి వాళ్ళల్లో స్లీప్ ఆప్నియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రెండు కాంబినేషన్ ఉంటే డెడ్లీ కాంబినేషన్ మనకి, అంతే నైట్లోనే డెత్లు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో సిఓపిడికి మీరు అనేది ప్రివెంటివ్ అండ్ మెయింటెనెన్స్కి ఇప్పుడు ఒక సింగిల్ స్ప్రే తోటి దాన్ని చక్కగా మెయింటైన్ చేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఏమైనా టెక్నిక్స్ ఉంటాయండి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి కొన్ని ఫుడ్స్ పడవు, ఫుడ్ అలర్జీస్కి సిఓపిడికి కూడా అంటే రియాక్టివ్గా ఉండడం. ఉదాహరణకి డైరీ చాలా మందికి పడదు, చాలా మందికి సిట్రస్ ఫ్రూట్స్ పడవు, అంటే వేరే సిస్టమ్స్ మెడిసిన్లు అయితే కట్ చేసే అంటారు మీకు నెమ్ము చేరే తత్వం ఉంటే. అలోపతిలో మీరు ఎలా చూస్తారండి? ఇప్పుడు ఆల్రెడీ సిఓపిడి పేషెంట్ ఉన్నాడు, వానికి ఎలర్జీ ఉందనుకోండి, సో ఈ ఎలర్జీ ఏవైతే ట్రిగ్గర్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆస్తమాలో ఎలా ఉన్నాడో ఆస్తమా అప్పుడు సిఓపిడితో కలిసినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువనే ఎఫెక్ట్ చేస్తుంది. ఐజీఐ రియాక్షన్స్ ఎక్కువ అవుతాయి. ఎస్, ఐజీఈ రియాక్షన్, దట్ ఈస్ ఇప్పుడు ఐజీఈ లెవెల్స్ ఒక మోతాదు కంటే ఎక్కువైనప్పుడు సిఓపిడిలో ద ఇండికేషన్ ఫర్ స్టీరాయిడ్ ట్రీట్మెంట్ అనేది ఐజీఈ లెవెల్స్ చూసుకునే చేస్తారు. అది బేసికలీ. సో ఆ ట్రిగ్గర్స్ అన్నిటినీ దూరం చేయడం, ఈ స్ప్రే మీరు చెప్పిన స్ప్రే తీసుకోవడం, ఒక మోడరేట్ లైఫ్ స్టైల్లో చాలా ఆరోగ్యకరంగా ఉండడం ఇంపార్టెంట్. యాక్చువల్లీ సిఓపిడికి మెయిన్ కావాల్సింది లైఫ్ స్టైల్ చేంజెస్.
ఇంకోటి మనం ఫ్లూ వస్తుందని చెప్పాను, దాన్ని పెంచుతా అని చెప్పిన వ్యాక్సినేషన్స్. ఇప్పుడు ఎవ్రీ ఇయర్లీ ఫ్లూ షాట్స్, వైరల్ ఫ్లూ షాట్స్ వేసుకోవడం ఒకటి. వన్స్ ఇన్ 5 yearsly న్యూమోకాకల్ 23 అని ఉంటుంది వ్యాక్సిన్, న్యూమోవాక్ 23, అది ఎవ్రీ 5 yearsకి ఒకసారి. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం న్యూమోకాకల్ది 13 వ్యాలెంట్ వ్యాక్సిన్ అని ఉంటుంది. ఇలా వేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల ఎగ్జాజర్బేట్ అయ్యే సిఓపిడిని మనం కొంచెం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పల్మోనరీ రిహాబిలిటేషన్ అంటాం, ఈ మధ్య ఇవాల్వింగ్ అది. సో మీరు అడగచ్చు, మనము ఇంట్లో యోగా చేసుకోవడము, ప్రాణాయామ ఏదో సమ్ కపాలాబాత్లు అలాంటివి అంటే చూడండి, అవన్నీ రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ కెపాసిటీస్ పెంచుకోవడానికి. ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, ప్లస్ ఈ లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఉన్నన్ని రోజులు ఎవరి మీద డిపెండ్ కాకుండా హ్యాపీగా ఉండాలి అనుకుంటే మటుకు ఖచ్చితంగా ఫస్ట్ డిసీజ్ గురించి అవేర్నెస్ తీసుకోవడం ఫస్ట్ వన్, రిహాబిలిటేషన్లో ఫస్ట్. సెకండ్ వచ్చేసేసి న్యూట్రిషన్, ప్రాపర్ న్యూట్రిషన్ గురించి మన కౌన్సిలింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజెస్, వాట్ ఎక్సర్సైజెస్ సజెస్ట్ ఇన్ సిఓపిడి అనేది, అది ఇంపార్టెంట్. ఇంకోటి సిఓపిడి ఉండేవాళ్ళు దగ్గుతూ తుమ్ముతూ ఆయాసం పడుకుంటూ నలుగురిలో తిరగాలంటే వాళ్ళు సోషల్ స్టిగ్మా అనేది ఉంటుంది. సో అది దాని గురించి యాంగ్జైటీ, డిప్రెషన్, సో ఇలాంటివి రాకుండా ఉండడానికి దాని గురించి కూడా మనం ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ స్మోకింగ్ సెషన్ ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. ఇంకోటి మీకు ఏమన్నా ఈ మెడికల్ ట్రీట్మెంట్స్ కాకుండా ఇంకేమైనా ట్రీట్మెంట్స్ అడ్వాన్స్డ్ ఉన్నాయంటే యాక్చువల్లీ బయాలజిక్స్ అని ఈ మధ్య వచ్చింది, అది మనం ఆల్రెడీ ఆస్తమాలో చూస్తున్నాం. ఒమాలిజుమాబ్, బెండ్రోలిజుమాబ్, మేపోలిజుమాబ్ అనేవి ఆస్తమాలో ఆల్రెడీ వచ్చేసేసారు. ఆల్మోస్ట్ 10 years నుంచి ఇస్తున్నారు ఇవి. కానీ ఇప్పుడు కొత్తగా సిఓపిడిలు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. చాలా స్కేరీగా ఉందండి వింటుంటే. సో డాక్టర్ గణపతి గారు, కోవిడ్ తర్వాత లాంగ్ కోవిడ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆర్ వి సీయింగ్ సమ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లంగ్ ప్రాబ్లమ్స్ లైక్ సిఓపిడి ఉందా, ఏమన్నా అట్లా ఏమన్నా చూస్తున్నామా? ఫైబ్రోసిస్ ఉంటుందండి. ఫైబ్రోసిస్ కూడా యాక్చువల్లీ ఇనిషియల్ డేస్ ఆఫ్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ టైంలో యాక్చువల్లీ వీళ్ళకి డ్యామేజ్ అయిన వాళ్ళందరికీ ఈ ఐఎల్డీస్ అంటాం, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. ఎస్, ఆ ఫైబ్రోసిస్ అవన్నీ వస్తుంది అనుకుంటాం. కానీ బట్ అలర్జీ కాంపోనెంట్ యాజ్ పర్సీ నా నాలెడ్జ్ ప్రకారం, నాకు వచ్చే పేషెంట్ ప్రకారం అలర్జీ కాంపోనెంట్ పెరిగింది. ఫైబ్రోసిస్ కాలక్రమేణా అది మెల్లి హీల్ అయిపోయింది. అది యాక్చువల్ ఇనిషియల్గా మేము థాట్ చేసింది ఒకటి, బట్ జరిగింది ఫైబ్రోసిస్ కంటే ఎక్కువ అలర్జీ కాంపోనెంట్. పోస్ట్ కోవిడ్ ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఆర్ పోస్ట్ వైరల్ ఎలర్జిక్ బ్రాంకైటిస్ అని చెప్పేసి కొంచెం ఎలర్జీ కాంపోనెంట్సే పెరిగాయి మాకుండే నాలెడ్జ్ ప్రకారం. సో మొత్తానికి సిఓపిడిని డయాగ్నోస్ చేయాలి, దాన్ని ట్రీట్ చేయాలి, మెయింటైన్ చేయాలి. సార్, ఇప్పుడు ఎవరైనా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ సిమ్టమ్స్ అప్పుడు దే షుడ్ కమ్ టు యూ? యాక్చువల్లీ ఒక ఏజ్ తర్వాత 40 ఏళ్ళ తర్వాత ప్రతి ఇయర్ కొన్ని జనరల్ చెకప్స్ చేసుకుంటారు. ఆ జనరల్ చెకప్స్లో భాగంగా పిఎఫ్టీ చేసేసుకుంటారు, పల్మనరీ ఫంక్షన్. ఎస్, ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్, వాట్ వీ డిస్కస్డ్ అబౌట్, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పిఎఫ్టీ చేసుకొని ప్రాపర్ ఒక్కసారి పల్మనాలజిస్ట్కి కూడా కన్సల్ట్ అయితే ఎర్లీ డయాగ్నోస్ చేస్తే మిగతా లైఫ్ అంతా. సో దానివల్ల నాకు డ్యామేజ్ స్టార్ట్ అయింది, సో ఐ వాంట్ టు క్విట్ స్మోకింగ్. ఆ అవేర్నెస్ రావాలంటే ఫస్ట్ నీకు తెలియాలి ప్రాబ్లం ఉందని. దాన్ని చేస్తూ ప్రాపర్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుని ప్రాపర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా మిగతా లైఫ్ని నాన్ స్మోకర్స్ ఎలా లీడ్ చేస్తారో అలా లీడ్ చేసేయచ్చు విత్ సిఓపిడి. కానీ అది ముదిరిపోయి ఎక్కువ అయినప్పుడు ఈవెన్ ఇట్ లీడ్స్ అప్ టు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. అవును, అవసరం అవుతుంది చాలా. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, నేను పర్మనెంట్ డిసీజ్ అని చెప్పాను, దాన్ని రివర్స్ చేయలేం కాబట్టి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ వరకు కూడా వెళ్తుంది. చాలా మంది ఒక లంగ్ తోటే సర్వైవ్ అవుతున్న వాళ్ళు ఉంటారు. యా, సో ఈ సిఓపిడి 2 లంగ్స్కి వస్తుందండి, ఒక లంగ్ వస్తుంది? రెండు డిఫ్యూజ్, దిస్ ఈజ్ ఎ డిఫ్యూజ్ లంగ్ డిసీజ్. అన్ని పార్ట్స్ ఎక్కడ అంటే మీరు స్మోక్ చేసినప్పుడు మనకు అన్ని భాగాలకు వెళ్తుంది కదా మేడం, అంతే. సో అంతా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో మీ డాక్టర్ గణపతి గారు, మీ సలహా సూచనలు లంగ్స్ని పదిలంగా కాపాడుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి, ఒక 4-5 చెప్పండి పాయింట్లు మాకు. హెల్తీ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్కి దూరంగా ఉండడం. పొల్యూషన్, ఇప్పుడు ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ అని కొన్ని ఉంటాయి, వాళ్ళ ఫ్యాక్టరీస్లో కావచ్చు, వాళ్ళ ఆక్యుపేషన్లో కావచ్చు, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, వాళ్ళ ప్రోటోకాల్స్ ఉంటాయి. 90% ఆఫ్ ది మెంబర్స్ దాన్ని పట్టించుకోరు. సో దాన్ని ఫాలో కావడం, స్ట్రిక్ట్గా ఫాలో కావాలి, అది యాజమాన్యం చూడాలి, ప్లస్ సెల్ఫ్గా కూడా ఉండాలి. సో ఇలా చేసుకుంటూ నెక్స్ట్ డే టు డే లైఫ్లో మనం ఖచ్చితంగా ట్రావెల్స్ ఎక్కువ చేస్తాం, ఈ పొల్యూషన్ బారిన పడకుండా. డైలీ ఒక ఆఫీస్కి వెళ్ళొచ్చే వాళ్ళు ఒక్కొక్కరు 20 kilometers వెళ్తున్నారు. సో డస్ట్కి కావచ్చు, రెగ్యులర్ పొల్యూషన్స్, ఆటోమొబైల్ పొల్యూషన్స్ కావచ్చు. సో ఇలా దీన్ని తగ్గించుకోగలిగితే అందరూ తలా మినిమం వాళ్ళ లైఫ్లో ఒక 100 plants పెంచగలిగితే సో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది మనకి, మన భావితరాలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.
ఆఫ్ కోర్స్ ఆక్సిజనేటెడ్ ఎన్వైరన్మెంట్స్ ఇవి చాలా చాలా అంటే అవసరం ఇవాళ రోజుల్లో, ముఖ్యంగా సిటీల్లో. సో ఫైనలీ వన్ క్వశ్చన్ అండి, హైపర్ బేరిక్ ఆక్సిజన్ ఇలాంటి చాలా మనకి వెల్నెస్ థెరపీలు వచ్చాయి, ఇవి కొంత హెల్ప్ చేస్తాయా ఆక్సిజన్ని, లేకపోతే ఓజోన్ థెరపీలని ఇవన్నీ హెల్ప్ చేస్తాయి? కొంత హెల్ప్ చేసే, కానీ డ్యామేజ్ లేనంత వరకు. డ్యామేజ్ అయితే డ్యామేజ్ మీరు ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఎక్స్ట్రా చేస్తున్నారు, కానీ డ్యామేజ్ ఆన్ గోయింగ్ డ్యామేజ్ ఉంటూనే ఉంది. సో దెర్ ఈస్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద డ్యామేజ్ అండ్ వాట్ యువర్ రిపేర్. సో దీని ట్రీట్మెంట్ దీనిదే. మనకి లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ ఎలా తీసుకోవాలి దీనిలో సిఓపిడిలో డాక్టర్ గణపతి? సిఓపిడిలో ఆక్సిజన్ అవసరం ఎవరికైతే అంటే మనం అనుకున్నట్లుగా ఇది డిసీజ్ ఆఫ్ ఓల్డ్ మెయిన్గా. సో 88% to 92% సాచురేషన్ అనేది మినిమం SpO2 అంటాం మనం. వెళ్ళగానే మన పల్స్ ఆక్సిమీటర్తో చూస్తారు. 92 కంటే తగ్గడం స్టార్ట్ అయిందంటే లంగ్స్ ఒకటే కాదు, అప్పుడు డ్యామేజ్ హార్ట్కి వస్తూ ఉంటుంది. ఎందుకంటే హార్ట్, లంగ్స్ ఇవి రెండు బ్రదర్స్ లాగా ఒకే చోట పక్కన ఉంటాయి. సో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు పల్మోనరీ వ్యాసో కన్స్ట్రిక్షన్, దానివల్ల పల్మోనరీ హైపర్ టెన్షన్ వస్తుంది. పల్మోనరీ హైపర్ టెన్షన్ అంటే ఊపిరితిత్తుల్లో రక్తం హైపర్ టెన్షన్ పెరగడం వల్ల కుడి పక్క గుండె నుంచి చెడు రక్తము ఊపిరితిత్తులోకి వెళ్ళి శుద్ధి చేయబడి మళ్ళీ అది ఎడమ పక్క గుండెకి వచ్చి పంపు చేయబడి అన్ని భాగాలకు వెళ్తుంది. సో అలాంటప్పుడు రివర్స్ ఫ్లో, లంగ్స్లో ఆల్రెడీ బీపీ ఎక్కువ ఉంది కాబట్టి గుడిపక్క గుండె సైడ్ నుంచి వచ్చే రక్తం అనేది రాదు, అప్పుడు కుడిపక్క గుండె అనేది వాపు వచ్చేస్తుంది. ఈ వాపు రావడం వల్ల అది ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. కార్ పల్మోనెల్, కార్ అంటే కార్డియాక్, హార్ట్, పల్మోనల్ అంటే పల్మోనరీ డిసీజ్, సిఓపిడి వల్ల హార్ట్ ఫెయిల్ అయింది. సో దీన్ని కార్ పల్మోనల్ అంటాం. అప్పుడు మీరు సింగిల్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే కుదరదు, అప్పుడు హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొస్తుంది సిఓపిడిలోనే. సో అలాంటివి జరగకుండా ఉండడానికి మనము సరైన మోతాదులో లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ, హోమ్ ఆక్సిజన్ థెరపీ అంటాం. ఇది మామూలుగా 15 hours per day హ్యాపీగా పెట్టుకుంటే పేషెంట్కి ఎలా ఉంటుందంటే సిమ్టమ్స్ తగ్గుతాయి. ఫస్ట్ బ్రెత్లెస్నెస్ తగ్గుతుంది. ఎక్సర్సైజ్, ఇప్పుడు మేము మామూలుగా ఆక్సిజన్ ఇచ్చేసి ఇంటి దగ్గర ఒక 10 meters పొడుగు అది పెట్టేసుకొని నోస్లో పెట్టేసుకొని బాగా ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తాం. ఇప్పుడు ఆయాసం రాదు కాబట్టి వాళ్ళు ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తారు, మజిల్ స్ట్రెంత్ అయినప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ఇప్పుడు ఇంకొకరు ముసలోళ్ళు చాలామంది ఏమనుకుంటారు, నా వయసు వచ్చింది ఇంకొకరు మీరు డిపెండ్ కావాలి, ఇంకా నేను వాళ్ళకి చాలా పౌరుషం ఉంటుందండి యాక్చువల్ మనం అనుకుంటాం, కానీ ఇంకొకరు మీద మేము డిపెండ్ కాకూడదు అనుకుంటారు, కానీ పాపం వాళ్ళ ఒళ్ళు సహకరించదు. సో ఇవన్నీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు వాళ్ళు. అవును. సో ఇది ఆక్సిజన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సరైన డయాగ్నోసిస్. ఇవాళ కొత్త విషయాలు ఏం తెలుసుకున్నామంటే సిఓపిడి, ILD, ఆస్తమా, డిస్నియా ఇవన్నీ వేరు కండిషన్స్. అంటే సిమ్టమ్స్ కొంచెం ఓవర్లాప్ అయినా కూడా బట్ ద ట్రిగ్గర్స్ ఆర్ డిఫరెంట్, ద మెకానిజం ఇస్ డిఫరెంట్. సిఓపిడి అనేది ఒక స్పెసిఫిక్ అండ్ వెరీ డిఫైన్డ్ కండిషన్. దాన్ని డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్, దాన్ని మేనేజ్ చేయడం, మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మామూలుగా మనకి సిఓపిడి కాంప్లికేషన్స్, డెత్ గురించి వింటాం కదా, డెత్కి దారి తీసే అంత కాంప్లికేషన్స్ ఏమొస్తాయండి? బికాజ్ అన్ని మెయింటైన్ చేస్తున్నాం, ఆక్సిజన్ ఉంది ఇంట్లో, డాక్టర్ గారు చూస్తారు, అవి ఇస్తారు, తెలియకుండా ఉండదు కదా అది. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సిఓపిడిలో కాంప్లికేషన్స్ ఇవి సడన్గా ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చింది, దానివల్ల ఉండే సిఓపిడి ఎక్కువ అయిపోవడం. ఇప్పుడు ఆస్మా పేషెంట్లో మనం ఉండి ఒకేసారిగా బ్రెత్లెస్నెస్ చూడండి, దాన్ని అక్యూట్ ఎగ్జర్బేషన్ ఆఫ్ బ్రాంకియల్ ఆస్తమా అంటాం. అలానే ఇది అక్యూట్ ఎగ్జర్బేషన్ ఆఫ్ సిఓపిడి అంటాం. సో అలా వచ్చినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం, ఉండే సిమ్టమ్స్ అన్ని బ్రెత్లెస్నెస్, కాఫ్ ఇవన్నీ ఎక్కువైపోయి మ్యూకస్ ఎక్కువ పడ్డము, పేషెంట్ ఆల్మోస్ట్ ఇంకా బెడ్ రిడన్ అయిపోతాడు, ఇమ్మీడియట్గా ఐసీయూలో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది కండిషన్. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ బుల్లస్ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు లంగ్లో ఎయిర్ అంతా ట్రాప్ అయిపోతూ ఉంటుంది సిఓపిడిలో, లోపలికి వెళ్తుంది, బయటకు రావడం కష్టమైంది. అందుకని మీరు ఇందాక చెప్పారు ఎక్కువ బయటకు తీయడానికి చూస్తారని, లోపల అట్లందరినీ ట్రాపింగ్ అంటాం, ట్రాప్డ్ ఎయిర్, అది బుల్లలాగా తయారేసి కాఫ్ ఎక్కువ చేసినప్పుడు ఒకేసారి టప్ అని పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. దాన్ని న్యూమోథోరాక్స్ అంటాం. దట్ ఈజ్ ఎన్ ఎమర్జెన్సీ. ఆ న్యూమోథోరాక్స్ ఏం చేస్తే అంటే హార్ట్ను మొత్తం కంప్రెస్ చేసి పడేస్తారు. కంప్రెస్ చేసినప్పుడు సడన్గా అరెస్ట్ అయిపోతారు. సో ఇమ్మీడియట్గా ఐసీడీ ట్యూబ్ వేసేసుకుని వాళ్ళను లైఫ్ సేవ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ న్యూమోథోరాక్స్. అండ్ ఇందాక మాట్లాడుకున్నాం పల్మోనరీ హైపర్ టెన్షన్ వచ్చేసి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతుంది, కార్ పల్మోనల్ అంటాం. సో మిగతావి ఎమర్జెన్సీస్ అంటూ లైఫ్ థ్రెటనింగ్ అయితే ఇవ్వండి. సో దీస్ ఆర్ ది థింగ్స్. ఇంకా మనం అనుకున్నట్టుగా సైకలాజికల్గా యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ కిందనే వస్తాయి. సో మెడిసిన్, ఎపిసోడిక్ ట్రీట్మెంట్, లంగ్ ట్రాన్స్ప్లాంట్ మధ్యలో ఏం లేదండి? దానిలో ఆ చిన్న డ్యామేజ్ అయిన బిట్ని కొంచెం మనకి పంక్చర్ చేసి నిమ్ము తీయడాలు ఇట్లాంటివి ఉండవా? అలాంటివి ఉండవండి. యాక్చువల్లీ ఎండోబ్రాంకియల్ అంటే దాన్ని బ్రాంకోస్కోపిక్ థర్మల్ అబ్లేషన్స్ అంటాం. సో డ్యామేజ్ అయిన పార్ట్స్కి కొంచెం అది ఎండోస్కోపిక్, అది వాల్వ్స్ పెడతారు, ఫిల్టర్స్ పెడతారు. సో ఇవన్నీ ఉన్నాయండి, ఇవన్నీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్. ఏదైనా ఫస్ట్ అసలు లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీస్ అంటాం. ఇప్పుడు ఎందుకంటే ఊపిరితిత్తులు అనేవి సాగిపోతాయి,
సిఓపిడిలో ఎక్స్ట్రా వాటి ఇప్పుడు డయాఫ్రామ్ వచ్చేసి ఇట్లా ఒక కరువు లాగా ఉండాల్సింది కాస్త ఫ్లాట్ అయిపోతుంది. దాన్ని ఆ వాల్యూమ్ కింద రిడక్షన్ చేయగలిగితే మనం సో లంగ్స్ని అలో చేయొచ్చు మనం ఎక్స్పాండ్ కావడానికి. సో దాన్నే లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీస్ అంటారు. సో ఆ సర్జరీస్ కూడా ఉన్నాయండి అందుబాటులో. సో మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కావాల్సిందల్లా పేషెంట్ అవేర్నెస్ అది తీసుకురావడానికి మేము ఉన్నాం మీ త్రూ. డాక్టర్ గణపతి రెడ్డి గారిని మీరు కాంటాక్ట్ అవ్వదలుచుకుంటే మీరు చందానగర్లోని సాయిదీప హాస్పిటల్కి వెళ్ళొచ్చు. డాక్టర్ గణపతి గారు విల్ బి వెయిటింగ్ ఫర్ యూ టు గైడ్ యూ అండ్ టు ట్రీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ Thank you. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టుడే అండి. ఎస్, థ్యాంక్ యూ. న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయిదీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్, హైదరాబాద్.